కేసరదండము యొక్క చివరి భాగంలో ఉబ్బినటువంటి ఆ నిర్మాణమును పరాగకోశం లేదా యాంథర్ అని చెప్తున్నా. పరాగకోశం దేనికి చివరి భాగంలో ఉంది? కేసరదండం చివరి భాగంలో ఉండే ఈ నిర్మాణమును ఏమని చెప్తాం ఇక్కడ? పరాగకోశము లేదా ఏమని చెప్తాం ఇక్కడ? యాంథర్ అని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాము? యాంథర్. అంటే ఇప్పుడు మొత్తం మీద కేసరంలోని భాగాలు ఏంటి? ఒకటి కేసరదండము, రెండు అప్పుడు కేసరదండం ప్లస్ పరాగకోశం ఈక్వల్ టు ఏంటమ్మా? కేసరం. వాడు చిన్న స్థాయి తరగతుల్లో మనకి ఈ విధంగానే ఇస్తాడనమాట. కేసరం అని ఇవ్వడు, పురుష లైంగిక నిర్మాణం అంటాడు. పురుష లైంగిక నిర్మాణం అంటే ఏంటి? కేసరదండము మరియు పరాగకోశం. అప్పుడు రెండింటిని కలిపి పురుష లైంగిక నిర్మాణం లేదా ఏమని చెప్పాలి ఇక్కడ? కేసరం అని చెప్పాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ముఖ్యమైన భాగం అనుకుంటున్నారు మీరు? కేసరదండమా పరాగకోశమా? ఖచ్చితంగా పరాగకోశం. ఎందుకంటే పరాగ రేణువులు ఏర్పడే ప్రదేశాలు ఏంటి? పరాగకోశము లేదా యాంథర్ అని చెప్తున్నారు. రెండు తమ్ములు ఉన్నాయి కాబట్టి ఇది ఏకక్షీయుతం, ద్వికక్షీయుతం. ఏకక్షీయుతం, ద్వికక్షీయుతం. దట్ మీన్స్ లైటింగస్ యాంథర్ అని చెప్తాం. ద్వికక్షీయుత పరాగకోశానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దత్తూరా మెటల్ ఉమ్మెత్త. ద్వికక్షీయుత పరాగకోశానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఉమ్మెత్త. ఇదో ఇక్కడ గమనించు. ఇది ఒక పరాగకోశం, ఇది కేసరదండం. ఇప్పుడు ఎన్ని తమ్మెలు ఉన్నాయి ఇందులో? ఒకటే రెండా? ఒకటే తమ్మె ఉంది. ఏకకక్షీయుత పరాగకోశం ఎగ్జాంపుల్ హైబిస్కస్ మందార చెప్పొచ్చు. ఏకకక్షీయుత పరాగకోశానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఏకకక్షీయుత పరాగకోశానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైబిస్కస్. ద్వికక్షీయుత పరాగకోశం